ఎంత ఎంత జ్ఞానం తెలుసుకున్నా, ఎంత పరమాత్మ తత్వ భావంలో ఉన్నా మనకి మరి ఏం అనుభవాలు ఉండకుండా ఉంటాయా అని అడుగుతూ ఉంటారు. డెఫినెట్గా అనుభవాలు ఉండకుండా ఉండే పరిస్థితి ఏం ఉండదు. ఎందుకంటే మనకి శరీరం ఉన్నంతకాలం, ఉపాధి ఉన్నంతకాలం అనుభవాలు ఉంటాయి అంతే కదా. చలి ఉంటుంది, చలి ఎందుకు వేయదు, వేస్తుంది. వేడి ఉంటుంది, వేడి ఎందుకు వేయదు, వేస్తుంది. వర్షాలు పడుతుంటాయి, అయ్యో వర్షాలు పడుతున్నాయి అనే భావం ఉంటుంది. కాకపోతే ఏమైపోతుంది, జ్ఞానికి అంటే వైజ్కి అదర్వైజ్కి డిఫరెన్స్ ఏంటంటే, వైజ్ ఏమనుకుంటాడు, ఇది జస్ట్ టెంపరరీయే కదా అనుకుంటాడు. అంటే ఏంటి, అనుభవం ఉంటుంది కానీ అనుభవించేవాడు ఎక్కువగా సఫర్ అవ్వడు. అంటే అనుభవం ఉంటుంది కానీ అనుభవించేవాడు ఉండడు. అంటే ఏంటి, జ్ఞాత ఉండడు. అంటే జ్ఞానం ఉంటుంది, జ్ఞేయం ఉంటుందన్నమాట. అంటే అర్థం ఏంటి, ఎక్స్పీరియన్స్డ్. ఇక్కడ ఏముంటుంది, ఎక్స్పీరియన్స్ 100% ఉంటుంది కానీ ఎక్స్పీరియన్సర్ ఉండడు. అంటే ఏంటి, నాకు ఇది అవుతుంది కదా అనేటువంటి స్ట్రగుల్ పడడు. జస్ట్